గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది కొనసాగుతున్న పరిస్థితి. అలాంటి తరుణంలోనే ఎక్కడైతే ఈ బర్డ్ ఫ్లూ ఉందో అక్కడే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉచిత చికెన్ ఎగ్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. పెద్ద ఎత్తున వీరంతా కూడా ఈ ఫ్రీ ఎగ్ చికెన్ తీసుకునేందుకైతే పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిజానికి మొట్టమొదటిగా ఈ గోదావరి జిల్లాలోనే ఈ బర్డ్ ఫ్లూ అనేది అధికంగా విస్తరణ పరిస్థితి నెలకొంది. దీంతో చికెన్ జోలికి ప్రజలు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. తాజాగా మరలా అదే గోదావరి జిల్లాలో ఈ చికెన్ ఎగ్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో వందలాదిగా ఈ చికెన్ ఎగ్స్ తినేందుకైతే మాత్రం క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చికెన్ అంటే చికెన్ జాయింట్తో చికెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా దాంతోపాటు బాయిల్ చేసిన ఎగ్స్ కూడా సిద్ధం చేశారు. ఎందుకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది? అసలు ఏంటి అవేర్నెస్? ప్రజల్లో కొంచెం అపోహ ఉందండి. ఆ అపోహని తొలగించడానికి వెంకప్ చికెన్ వాళ్ళు వెంకటేశ్వర హ్యాచరీస్ అవేర్నెస్ తీసుకురావడానికి చికెన్ అండ్ ఎగ్ మేళాని ఏర్పాటు చేశారు. ప్రజల్లో దీని గురించి అవగాహన తీసుకురావడానికి మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నాం. ఏంటి అవగాహన ప్రజల్లో? అసలు ఏంటి? వైరస్ వల్ల ఎటువంటి హాని ఉండదు. మనకి ఇండియాలో ఏంటంటే 70 degrees అబోవ్నే మనం ఉడికించి తింటూ ఉంటాం. దానివల్ల వైరస్ కూడా చనిపోతుందని మొట్టమొదటిగా ఇదే గోదావరి జిల్లాలో ఈ వైరస్ అనేది ప్రారంభమైంది. నాటుకోళ్ళు కూడా చనిపోతున్నాయి అంటూ మన గోదావరి జిల్లాలో జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చెబుతారు? అది ఇంతకు ముందు జరిగిన ప్రచారం సార్, ఇంతకుముందు జరిగిన ప్రచారం అది అయితే ఉన్నది. కానీ మన దగ్గర ఏంటంటే తినడానికి ఎటువంటి అపోహ ఉన్నది ప్రజెంట్. ఆ అపోహ పోగొట్టడానికి ఈ మేళా ఏర్పాటు చేశాం సార్. అంటే ఇప్పుడు తింటే ఏం కాదని చెబుతున్నారు ఫైనల్ గా? తింటే ఏమి కాదు, వైరస్ అనేది ఎటువంటి హాని జరగదని చెప్పి హామీ ఇస్తూ మనకి మేళా ఏర్పాటు చేస్తాం. ఓకే, ఎంతమందికి ఎంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు ఈ రోజు? మనకి తుని ఏరియా మొత్తం మీద 400 kgs చికెన్ ఏర్పాటు చేసాం. అట్లాగే 4000 ఎగ్స్ కూడా ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేశారు? 4000 ఎగ్స్ అండి, 4000. అయితే ఖచ్చితంగా ఇవి తీసుకుంటే ఎటువంటి వైరస్ సోకదని చెబుతారా? సోకదని కంపల్సరీగా చెప్తున్నాం. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రోటీన్ కంటెంట్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ చికెన్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తినొచ్చని హామీ ఇస్తాం. ఎస్, నిర్వాహకులు ఏం చెబుతున్నారంటే ఖచ్చితంగా వీటి తినడం ద్వారా ఎటువంటి సమస్య తలెత్తదని స్పష్టం చేస్తూ చెబుతున్నారు. అంటే ఉడకబెట్టిన బాయిల్ అంటే 70 degrees ఈ వేడిలో ఉడికించినట్లయితే అలాంటి సమస్య ఉండదని చెప్పి వైద్య నిపుణులు కూడా గతంలో చెప్పిన పరిస్థితి నెలకొంది. కాకినాడ DMHO కావచ్చు, అధికార యంత్రాంగం అంతా అదే ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఎగ్స్ ఈ విధంగా చేస్తున్నారు. దాంతోపాటు చికెన్కి సంబంధించి రోస్ట్ ఫ్రై అన్నమాట. ఈ విధంగా చికెన్ రోస్ట్ ఫ్రై కూడా వారికి అందుబాటులో ఉంచారు. రకరకాల వంటకాలను కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుత చిల్లీ చికెన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చిల్లీ చికెన్ కూడా వీళ్ళకి ఉచితంగా ఇచ్చే అవకాశం ఏర్పాట్లు అయితే చేశారు. నిజానికి ఒక రకమైన అద్భుతమైన వంటకాలనే చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. ఏంటి ఇక్కడ వైరస్ వస్తుందట అంటున్నారండి, వైరస్ వస్తుందని అంటున్నారండి. మరేమోండి టీవీలోని అట్లా చూపిస్తున్నారండి. అంటే వాళ్ళు కనుక్కున్నామండి, అమ్మొచ్చా అమ్మకూడదని కనుక్కున్నామండి. అందరూ పట్టుకెళ్తున్నారు. పర్వాలేదమ్మా, శుభ్రంగా అన్ని వేసుకొని కడుక్కోవాలా, పసుపు ఉప్పు అన్ని నీటిలో మరబెట్టి శుభ్రం కడుక్కొని వండుకోవాలమ్మా, కొద్ది జాగ్రత్తగా ఉండండి అని చెప్పారండి. అయితేనండి ఏమోనండి కొందరికి మాకలాంటి అప్పుడు వచ్చింది కదండి, అలాంటివి కానీ వస్తాయంటే అలాంటివి రావమ్మా, మేమే చెప్తాము. అందుకని మరి కొట్లన్నీ మూసారు కదండి. వైరస్ రాదు, పర్లేదండి అయ్యా, తినొచ్చాను అన్నారు. వైరస్ అది ఏమి ఉండదండి అయ్యా, తినొచ్చాను అన్నారు. ఇది పీపుల్ ఏం చెప్తున్నారంటే కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం రోడ్డు రహదారులంతా కూడా పూర్తిగా ఈ చికెన్ బాయిల్ ఎగ్స్ తీసుకునేందుకు క్యూ కడతల పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి గుంటూరుతో పాటు ఇటు తెలంగాణలో కూడా నేడు ఈ ఫ్రీ చికెన్ అనేది పంపిణీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ రూరల్ ప్రాంతంలో కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొని ప్రజలకు అంటే వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే 70 degrees ఉష్ణోగ్రతలో అయితే మాత్రం ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు చెప్పారు. అయితే వరుసగా గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఇటు ఫామ్ కోల్తో పాటు నాటుకోలు కూడా కోనసీమలో చనిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో చికెన్కు పూర్తిగా దూరంగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఒక అవేర్నెస్ కల్పించేందుకు మరలా ఈ ప్రాంతంలో అయితే మాత్రం కొన్ని సంస్థలు అయితే మాత్రం మరలా ఏర్పాటు చేసి దీంతో క్యూ కట్టారు. కిక్కిరిసాయి. ప్రస్తుతం గోదావరి జిల్లాలో చికెన్ తీసుకునేందుకు వందలాదిగా క్యూ కడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. లోకల్ ఎడిటర్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.